వసంత నవరాత్రులు పురస్కరించుకొని ఈరోజు స్వామివారికి గౌరీ తృతీయ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి విశేషమైనటువంటి అలంకారము, అర్చనలు, అభిషేక ఇత్యాది కార్యక్రమాలు సర్పసూక్త విధానంగా స్వామికి ఆరాధన జరిగింది. ముఖ్యంగా విశ్వావసునామ సంవత్సరంలో మొదటి 9 రోజులు వసంత నవరాత్రులు అంటారు, రామనవరాత్రులు అంటారు. శ్రీరామనవమి ముందు వచ్చే 9 రోజులలో చేసే ఈ వసంత నవరాత్రులలో స్వామివారికి విశేషమైనటువంటి క్రతువు నిర్వహించి స్వామిని ఆరాధన జరుగుతుంది. విశ్వావసునామ సంవత్సరంలో రాజాది నవనాయకులలో 6 అశుభులు, 3 శుభాధిపత్యం ఉండటం వల్ల కొంచెం సంక్షోభ వృద్ధులకు ఉండనుకొని విశ్వావసునామ సంవత్సరం అనేది విష్ణువుకు రక్షణగా, విష్ణువే మనకు రక్షణగా ఉండి ప్రజలను కాపాడే సంవత్సరంగా విశ్వ ఇది అవాస విశ్వావసు. అలాగే ఏకాదశ గంధర్వులలో విశ్వావసుడు అనే గంధర్వుడు ఉన్నాడు. ఈ గంధర్వుని యొక్క నామకరణంతో వచ్చినటువంటి విశ్వావసునామ సంవత్సరంలో అనియోని దాంపత్యం, వివాహము, వివాహంగా స్త్రీ పురుషులకు వివాహము, సత్సంతానము కలిగి సంవత్సరంగా చెప్పవచ్చు. ఈ సంవత్సరంలో సంపూర్ణమైనటువంటి పాడి పంటలు, ఆయురారోగ్యములు, గోవృద్ధి, దేనువృద్ధి కలిగి ప్రజలు కూడా సుఖసౌఖ్యాలతో ఉండాలని